హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. సో ఈ రోజు జరిగిన నామినేషన్స్లో భరణి గారు ఫస్ట్ టైం ఈ 5 వీక్స్ తర్వాత ఆయన వాయిస్ రేజ్ చేశారంటే ఈ ఎపిసోడ్లోనే చెప్పొచ్చు. బట్ ఫైర్ స్టార్మ్స్ వచ్చిన తర్వాత ఆట బాగా రసవత్తరంగా సాగుతుంది, మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ వచ్చిన 5 టఫ్ కాంపిటీషన్స్ కూడా చాలా చక్కగా ఆడుతున్నారు. గర్ల్స్ రమ్య అయితేనేంటి, ఆయేష్ అయితేనేంటి, మాధురి గారు అయితేనేంటి మంచి టఫ్ ఫైట్ ఇస్తున్నారు. అబ్బాయిలందరికీ కూడా భలే అనిపించింది నాకైతే. బట్ రమ్య మోక్ష చాలా చక్కగా పవన్ డిమాండ్ని కూర్చోబెట్టి రీతు వల్ల నీ గేమ్ పాడైపోతుంది, నువ్వు చాలా బాగా ఆడతావు, బ్రెయిన్ పెట్టట్లేదు, ఆ పిల్ల బ్రెయిన్ పెట్టి తెలివిగా ఆడుతుంది, ప్లస్ నిన్ను జోడీ చేసుకొని ఫిజికల్ టాస్కులు కూడా ఆడుతుందని చెప్పేసి చాలా చక్కగా క్లియర్గా మెన్షన్ చేసింది. నువ్వు బ్రెయిన్ పెట్టట్లేదు, ఓన్లీ ఫిజికల్ బాడీ ఒక్కటే పెడుతున్నావు అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా చెప్పింది. మేబీ పవన్ డిమాండ్ ఇప్పటికైనా తనది మారుస్తాడా లేదా అనేది అయితే నాకైతే అర్థం కావట్లేదు. మరి చూద్దాం ఆయనలో కూడా చేంజ్ వస్తుందా రాదా. ఎందుకంటే ఈ అమ్మాయి కూర్చోబెట్టి క్లియర్ కట్గా ఎవ్వరు కూడా అంత క్లియర్ కట్గా చెప్పరు. ఈ అమ్మాయి చెప్పింది, అట్లాంటి ఛాన్స్ అందరికీ కూడా రాదు, ఎవరు చెప్పరు కూడా. వాడి గేమ్ నాకు ఎక్కడ పోతే నాకేంది అని చెప్పేసి ఏదే ఉంటుంది తప్పితే అస్సలు ఉండదన్నమాట. కానీ చాలా క్లియర్ కట్గా చెప్పారు. అండ్ ఇంకొకటి మాధురి గారు కూడా భరణి గారిని పిలిచి మీరు గేమ్ సరిగ్గా ఆడట్లేదు, ఎంతసేపటికి దివ్య తనుజ తప్పితే ఇంకేం లేదని చెప్పేసి ఆవిడ కూడా చాలా క్లియర్ కట్గా చాలా క్లారిటీగా అయితే మాట్లాడడం అయితే జరిగింది, ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. బట్ మాధురి గారు పాపం మనం అనుకున్నంత హార్డ్ ఏం కాదండి, చాలా సాఫ్ట్, ఫన్నీ, క్రిస్పీ, క్రేజీ, క్రంజీ అంటారు కదా, క్రింజ్ అయితే కాదు, బట్ షీఈస్ వెరీ గుడ్ అనమాట యాక్చువల్గా. కాబట్టి మంచిగానే అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న జరిగిన ఒక్క గొడవ వల్ల ఆమెను ఎలాగో డిసైడ్ చేయలేము కాబట్టి చాలా చక్కగా ఇన్పుట్స్ అయితే ఇచ్చింది భరణి గారికి. అండ్ నెక్స్ట్ తను బాల్ తీసుకొని రీతుకి ఇవ్వడం వల్ల రీతు భరణి గారిని ప్లస్ మన దివ్యాని అయితే నామినేట్ చేయడం అయితే జరిగింది. భరణి గారి విషయం పక్కకు పెడితే దివ్య గారి విషయంలో అసలు ఆ నామినేషన్ ఏంటో అర్థం కావట్లేదు. పాయింట్స్ లేకపోతే లేవని చెప్పేసి నామినేట్ చేయాలి, కానీ నీ వల్ల నాకు టిఫిన్ టైంకి అందలేదంటే చేసేవాళ్ళు లేనప్పుడు పాపం అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది నాకు అర్థం కాదు. ఇది కరెక్ట్ కాదు కదా ఇలా మాట్లాడడం. వాళ్ళు కూడా ఒక దోశ లేట్ వచ్చిందని చెప్పేసి మరీ నామినేట్ చేయాలంటే ఇంకా ప్రతి ఒక్కరి గురించి చాలా పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ అన్ని పెడితే ఇంకా అప్పుడు ఆట ఏముంటుంది చెప్పండి, నాకు అర్థం కాదు. బట్ ఇది కొంచెం అన్ఫిట్ నామినేషన్ అనిపించింది. బట్ ఇంకేది దిక్కులేదు కాబట్టి రీతుకి దివ్య నామినేట్ చేయడం అయితే జరిగింది. మాధురి గారు వచ్చేసి భరణి గారిని సేవ్ చేసి, బికాజ్ అంతకుముందు బిఫోర్ భరణి గారికి చెప్పింది నేను నిన్నే నామినేట్ చేస్తాను, నాకు వస్తే మాత్రం ఛాన్స్ అని చెప్పింది. బట్ అంటే ఫన్నీగా వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఒకటి రన్ అవుతుంది. అండ్ ఇన్స్టా రీల్స్లో కూడా ఎలా వెనక్కి తిరిగింది ఏదో ట్రెండ్ అవుతుంది. మరి దేనికి లింక్ చేస్తున్నారో జనాలు, లేదంటే చెడగొట్టాలని చూస్తున్నారా అమ్మాయి గేమ్ని, నాకైతే అర్థం కాలేదు. బట్ ఇదైతే భరణి గారిని సేవ్ చేసి దివ్య గారిని అయితే నామినేట్ చేయడం జరిగింది. ఒక యాటిట్యూడ్ అంటే ఈవిడ అరిచినప్పుడు ఆవిడ కూడా అరిచిద్ది కదా కంపల్సరీ, అరవకుండా ఎలా ఉంటారు. అమ్మ నువ్వు మంచిదానివి, నువ్వు అరిచినా పర్లేదు, నేను మంచిదానిలాగా ఉండాలనుకుంటున్నాను అని ఉంటే ఇంకా అక్కడ నిలదొక్కున్నట్టే. కాబట్టి దివ్య గారిని నామినేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో నెక్స్ట్ బాల్ వచ్చేసి గౌరవ్కి దొరికిందనమాట. గౌరవ్ గారు వెళ్ళి సంజనాకి ఇచ్చారు. మరి వీళ్ళిద్దరు బాండింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. హిందీ తోడా హే అని చెప్పేసి అలా జబ్బలు రాసుకుంటున్నారా ఏంటో అనిపించింది. సో ఈయన వచ్చేసి అండ్ అంటే సంజన గారు వచ్చేసి రాము గారిని భరణి గారిని నామినేట్ చేయడం జరిగిందనమాట. రాముని నామినేట్ చేసింది. రాము కొంచెం ఫేవరిజం చూపిస్తున్నాడు ఆబ్వియస్లీ, అది మనకు కనిపిస్తుంది కూడా. స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో స్టాండ్ తీసుకోవట్లేదు. కానీ భరణి గారి నామినేషన్లో భరణి గారిని నామినేట్ చేయడం వెరీ రాంగ్. ఈ 5 స్టార్మ్స్ వచ్చిన కానీ సంజనాకి ఏమైందో మతిపోయిందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. కానీ భరణి గారు వాయిస్ రేజ్ చేసి కరెక్ట్ పాయింట్స్ పెట్టారు, అందరు క్లాప్స్ కూడా కొట్టారు. ఎందుకు అని అంటే ఆయనని కంప్లీట్లీ ఒక ఉమెన్ కార్డ్ అనేది వాడి కంప్లీట్గా ఆయనను బ్లేమ్ చేయాలని చూస్తుంది. బట్ డాక్టర్స్ రిఫరెన్స్ ఇచ్చిన దానికి ఈయన మాత్రం ఏం చేస్తాడు, ఈయన వేరే వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తాడు కానీ బ్యాడ్ ఇన్పుట్స్ అయితే ఎప్పుడు ఇవ్వంగా చూడలేదు. ఆయన వాయిస్ రేజ్ చేస్తారు ఈవిడ గురించి. ఆ బాక్స్ కూడా నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆ బాక్స్ ఓపెన్ చేయని ఆయన ఈవిడ లోపలికి రావడానికి సాక్రిఫైస్ చేశారు. బట్ ఈవిడ మాత్రం హ్యుమానిటీ గురించి, రౌడీల గురించి, దాదాల గురించి, అంటే వీళ్ళు ఇంకా ఎక్కువ దాదాలని చెప్పాలి. అంతంత పెద్ద వర్డ్స్ నామినేషన్లు యూజ్ చేయాల్సిన పనే లేదనేది నా ఫీలింగ్ అనమాట. సో ఫైనల్గా గౌరవ్ వచ్చేసి రాముని సేవ్ చేసి భరణి గారిని నామినేట్ చేయడం అయితే జరిగింది. ఆయేష బాల్ వచ్చేసి సుమనన్నకి ఇచ్చిందనమాట. సుమనన్నకి ఇచ్చినప్పుడు ఒకటి మన తనుజ గారిని, 2 మన సంజన గారిని నామినేట్ చేయడం అయితే జరిగింది.
తనుజాది కూడా అంటే కరెక్ట్ పాయింట్లో పెట్టిండు సుమన్ అన్న అనిపిస్తుంది, కానీ వీళ్ళిద్దరికి ఏదో యుద్ధం అయితే జరుగుతుంది లోపల లోపల. తనుజ ఏంటంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు ప్రతి ఒక్కరికి, నాకు సపోర్ట్ లేదనో లేకపోతే భరణి గారు దివ్య రావడం వల్ల ఆమె సైడ్ వెళ్ళిపోయి ఈమె ఏడవడం, అంటే ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది భరణి గారి గురించి కానీ దివ్య గురించి కానీ. అండ్ సంజన గారిని నామినేట్ చేసిన విధానంలో అయితే టూ ఫన్నీగా వెళ్ళిపోయింది అనమాట. సో దానివల్ల ఆయేషా గారు సంజనాన్ని సేవ్ చేసి తనుజని నామినేట్ చేయడం అయితే జరిగింది. కానీ ఆయేషా ఆడుతుంది చూడు గేమ్, అసలు ఇచ్చి పడేస్తుంది. అమ్మాయి పెట్టిన పాయింట్లు ఎలా ఉన్నాయంటే లైక్ ఒక రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకొని ఇక్కడ సర్వే అవుదామని చూస్తున్నారు. ఆవిడ వల్ల చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది, భరణి గారి గేమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఫైర్ స్టోమ్స్ రావడం వల్ల గేమ్ అసలు వేరే రేంజ్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది ఎటు వెళ్తుంది ఏంటి అనేది వాళ్ళకి ఇన్పుట్స్ ఇచ్చినా తీసుకునే దాంట్లో లేరు. వీళ్ళెందులో మధ్యలో వచ్చారు పెద్ద బొక్కలే అన్నట్టు చూస్తున్నారు. అమ్మో అంత పెద్ద పదాలు నేను వాడలేను, ఇది బిగ్ బాస్ హౌస్ కాదు కాబట్టి. సో వీళ్ళేంటి మాకు చెప్పేది అంటున్నారు, బట్ వీళ్ళు ఇచ్చే ప్రతి పాయింట్ వీళ్ళు నోటెడ్ చేసుకొని వాళ్ళ గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే వేరే లెవెల్కి వెళ్తుంది అనేది అయితే నా ఒపీనియన్. రెస్పెక్ట్ బటన్ మాత్రం నేను ఈ ముగ్గురికి అయితే ఇస్తాను, మాధురి గారికి ఇస్తా, అండ్ రమ్య మోక్షకి ఇస్తా, అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆయేషకి ఇస్తా. ఎందుకంటే వీళ్ళు అబ్బాయిలతో పాటు పోటీ పడి ఇస్తున్నారు, ఇన్పుట్స్ కూడా చాలా చక్కగా ఇస్తున్నారు. మిగిలిన హౌస్ మేట్స్కి చాలా మంచిగా అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళు సప్పబడిపోయారు దెబ్బకే పాత హౌస్ మేట్స్. ఇంకా దివ్య అయితే బాబోయ్ ఇంకా టెన్షన్ పడిపోతుంది, ఈ వీక్ నేనే ఎలిమినేట్ అయిపోతానని, ఈ వీక్ నేనే ఎలిమినేట్ అయిపోతాను. తనలో ఆ స్ట్రోమ్ అంటారు కదా, ట్రోమాలోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ, అర్థమవుతూనే ఉంది తన ఫేస్ చూస్తుంటే, రియాక్షన్స్ చూస్తుంటే. ఊరికే నోరేసుకొని వాగడమే కాకుండా కొంచెం కూల్గా కామ్గా ఎవరేం చేసినా నన్ను ఏం చేయలేరు అనే విధంగా ఆడి తప్పితే ఆడియన్స్కి ఒక ఇన్పుట్ ఇచ్చేసి పోతే పోయామని చెప్పేసి అంటే ఇంకా ఆడియన్స్ ఎందుకు ఓటేస్తారండి నాకు అర్థం కాదు. నేనైతే అస్సలు చేయను, నిజంగా చెప్తాను. ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఓటు చేయలే నేను చేసేసారు. ఎస్, సో ఫైనల్గా కెప్టెన్ పవన్ని నామినేట్ చేయమని అడిగితే రాము రాథోడ్ని నామినేట్ చేశాడు. రాము మేబీ ఎలా సేవ్ అవుతున్నాడో అర్థం కావట్లేదు, కానీ ఏదో ఒక రకంగా సేవ్ అవుతున్నాడు. మరి ఈ వీక్ రామా లేకపోతే దివ్యానా అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.